యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గ్రహిద్దాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను మనకు తెలియపరుస్తూ ఉంటాడు. మనము దాన్ని దాటవేసేటటువంటి వారిగా ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి దానియేలు గ్రంథాన్ని మనం చూద్దాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాము. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దానియేలుకు, మరి దేవుని మొరపెట్టినటువంటి దానియేలుకు, దేవుని యందు శుద్ధ మనసు కలిగినటువంటి దానియేలుకు దేవుని యొక్క ప్రణాళికను గ్రహించే శక్తిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. మనం కూడా దానియేలులాగా దేవుని యొక్క మర్మమును తెలుసుకునేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి గుర్తు చేయబడుతుంది. 9వ అధ్యాయము దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే, అతడు నాతో మాట్లాడిన ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, దానియేలు గారికి గ్రహించేటటువంటి శక్తి, దేవుని యొక్క బోధనకు ఆధారములను మరి దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. హోషేయ 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. హోషేయ 14వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. మరి జ్ఞానులు ఈ సంగతులను వివేచిస్తారు, బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. మనం కూడా జ్ఞానులుగా, బుద్ధిమంతులుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మీకా 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెహేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి. మరి మనం బిలాములాగా ఉండవద్దు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి దేవుని యొక్క గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను గ్రహించడానికి దేవుని యందు మనము మంచి మనసు కలిగి వాక్యాన్ని చదివి గ్రహించేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని చిత్తమై ఉంటున్నది. మరి దినవృత్తాంతములు 1వ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూద్దాము. తన జనులకు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతన్ని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించాడు. ఏమిటి అని అంటే, మరి ఆయన నన్ను స్థిరపరిచి ఉన్నాడు, దేవుని దయ నా మీద ఉంది అని చెప్పి దావీదు గారు గ్రహించారు. మనం కూడా మన పట్ల దేవుని ప్రణాళికను మనం గ్రహించే వారిగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము
మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 13, 19, 18, 19 కలుసుకొని ఉంది, చూద్దాం. విత్తువాని గురించిన ఉపమానము భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. అంటే మనము విత్తబడినా కూడా దుష్టుడు వచ్చి ఎత్తుకపోయినట్టుగా మన జీవితాలు ఉండవద్దు అని చెప్పి ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతున్నది. విన్న వాటిని గ్రహించేటటువంటి మంచి మనసును మనకు దేవుడు అనుగ్రహించాలని వేడుకునేటటువంటి వారిగా, మొరపెట్టే వారిగా మనం ఉండాలి. 16వ అధ్యాయం మత్తయి సువార్త 6, 8 మరియు 9వ వచనాన్ని చూద్దాం. 16వ అధ్యాయం మత్తయి సువార్త 8, 9 వచనాలను మనం చూద్దాం. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? దేవుడు కార్యాలను జరిగిస్తాడు, దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు అనేటటువంటిది మనం గ్రహించకుండా ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి పరిసయ్యుల సూచక క్రియలు చేయమని యేసును అడిగినప్పుడు యేసు నిరాకరిస్తూ ఉన్నాడు. అబద్ధ బోధనల గురించి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. పేతురు ఒప్పుకొనుట గురించి, యేసు తన మరణం గురించి, పునరుత్థానం గురించి ముందుగా చెప్పుట, శిష్యులుగా ఉండుటకు కావలసిన యోగ్యతల గురించి ఈ 16వ అధ్యాయంలో మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉన్నది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. 8:30. ఫిలిప్పి దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెల వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అని చెప్పి ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ 8వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో మనం చూసిన విషయాన్ని, సమరయలలో ఫిలిప్పి సంఘమును స్థాపించుచున్నాడు. అలాగనే ఒక ఐథియోపియా మంత్రికి ఆయన బాప్తిసం ఇచ్చుట గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, మరి మనము గ్రహించడానికి మరి దేవుని యందు స్థిరులుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే 9 నుంచి 11 వరకు చూద్దాం. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువవారమా? ఎంత మాత్రమును కాము. యూదులమేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందుని గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. నీతిమంతుడు ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవరు కూడా ఒక్కడు కూడా లేడు అని చెప్పి ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 1 నుంచి 3 వచనాలు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను మనం చూద్దాం. ప్రియులారా, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రవచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనయు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము చేత మనం గ్రహించుకొనుచున్నాము. అవును ప్రియమైనటువంటి వారులారా, విశ్వాసము మనకు మాదిరిగా మనము ఉంచుకోవాలి. విశ్వాసాన్ని మరి మన నుండి వేరు కాకూడదు. విశ్వాసము చాలా ప్రాముఖ్యంగా మన జీవితంలో పనిచేయాలి అనేటటువంటిది గుర్తు చేస్తుంది. అలాగనే పేతురు పత్రికలో గుర్తు చేస్తుంది మాట. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు అనంటే, దీన్ని గ్రహించడానికి కొంతమంది విద్య లేనటువంటి వారు, మరి గ్రహించలేనటువంటి వారు ఉంటూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండమని చెప్పి పౌలు గారు పేతురు రాసిన 2వ పత్రికలో మనకు ఈ లేఖనము గుర్తు చేయబడుతూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ లేఖనాలను మనం గుర్తు చేసుకుంటూ దేవుని చిత్తాన్ని మనం జరిగించేటటువంటి వారిగా మనం ఉండాలి. మరి గ్రంథకర్త పేతురు గారు మరి మనకు గుర్తు చేశారు. అలాగనే ఈ 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధభావం మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను. మరి గ్రహించడానికి గార్ధభావం, గాడిద మరి ఎరిగి గద్దించింది, మానవ స్వరముతో మాట్లాడింది బిలాము దగ్గర. మరి ఈ దేవుడు ఏదైనా ఆయన మలుచుకోగలుగుతాడు, ఎవరితో ఆయన మాట్లాడించుకోగలుగుతాడు. అది దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది. అది మనము గుర్తెరిగి మన జీవితాలను దేవుని యందు ఉంచి ముందుకు కొనసాగాలి. దేవుని పరిశుద్ధతను బట్టి, దేవుని ప్రణాళికను బట్టి మనము కొనసాగాలి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 3వ అధ్యాయము 5వ వచనం. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీల యొద్దకే నిన్ను పంపుచున్నాను. గ్రహించలేనటువంటి వారి దగ్గరికి నేను పంపడం లేదు అనేటటువంటిది. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీల యొద్దకే నిన్ను పంపుచున్నాను అని చెప్పి గుర్తు చేయబడుతుంది. మరి ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం ప్రియులారా. 9:2. అతని వేలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. మరి దానియేలు తన జనుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 70 వారముల గురించి గాబ్రియేలు దానియేలుకు వివరించుచున్నది. ఈ విషయాలను ఈ యొక్క 9వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగనే
10వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే, పారాసిక రాజగు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలు పరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి యుద్ధము జరగబోతుంది అనేటటువంటి విషయాన్ని దానియేలు గారు తెలుసుకున్నారు దర్శనం ద్వారా అని చెప్పి మనకు గుర్తు చేయబడుతుంది. మీకా 4వ అధ్యాయము మీకా 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, కళ్ళంలో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. దేవుని యొక్క ఆలోచనలు గ్రహింపకుండా ఉంటూ ఉన్నామనేటటువంటిది ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. అవును ప్రియమైనటువంటి వారలారా, చాలా వరకు దేవుడు గ్రహించాలనేటటువంటి ఆలోచన మనకు ఇచ్చినప్పటికీ గ్రహింపనేటటువంటి లేని జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే 3:4, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. అవును ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు మర్మమును జ్ఞానమును మనం తెలుసుకొనగల వారముగా ఉంటూ ఉన్నామనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. 6-7 కలుసుకొని ఉంటే చదువుకుందాం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిత్యమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారకులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనది మనం ఎరుగుదాము. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి దేవుడు అనేకుల దగ్గరికి క్రీస్తు సువార్తను ఈ లోకంలోకి పంపించి ఉన్నారు. క్రీస్తు సువార్త అనగా మనం తెలుసుకోవాల్సింది మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 3-4 వచనాలను చూసినప్పుడు స్పష్టంగా మనకు గుర్తు చేయబడుతుంది. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం గురించి తెలియజేయడము మన యొక్క కర్తవ్యము, బాధ్యత అయి ఉన్నది. దేవుని వాక్యాన్ని గ్రహించుకొని
దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు దేవుని గ్రహించుట గురించి మేము నేర్చుకున్న పాఠాలను మా జీవితంలో గుణపాఠాలుగా మీరు మార్చుమని, బుద్ధి జ్ఞానములు మాకు అనుగ్రహించమని, నైనా వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరి కుటుంబాలను నైనా మీరు దీవించి ఆశీర్వదించమని, పరిచర్య నిమిత్తం సహాయపడుతున్న ప్రతి హస్తాన్ని నైనా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.